వాలంటీర్ సేవలు అందుకున్న ప్రజలు వాలంటీర్లు లేకపోవడం వల్ల ఎదురవుతున్న సఫర్ ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మనం. ఇంటి దగ్గరకు వచ్చే పథకం, ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్, ఇంటి దగ్గరకు వచ్చే కాగితం, ఇంటికి వచ్చి మరి పథకాలకు అరువుల్ని సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చింది కాస్త పోయింది. ఇది ఎక్కువగా సఫర్ అవుతున్నది గిరిజన ప్రాంతాలు, గిరిజన ప్రజలు. పవన్ కళ్యాణ్ తాజాగా మన్యంలో తిరిగినప్పుడు అదే పాయింట్ వచ్చింది వాలంటీర్లకు సంబంధించి. అప్పట్లో మీరు చెప్పారు కూడా కదా అన్నటువంటి పాయింట్. వెంటనే ఆయన చంద్రబాబు గారి పాటే పాడారు. వాలంటీర్ల గురించి కంటిన్యూ చేస్తామని చెప్పిన మాట వాస్తవం, దాంట్లో ప్రభుత్వపు విధానంలో లేదు అన్నటువంటి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది, కానీ ఈ పాయింట్లో మాత్రం వాలంటీర్ల మీద తీవ్రమైనటువంటి ద్వేషం ఆయనకి ఎందుకనినో తెలియదు. అదే సందర్భంలో వాలంటీర్లని అసలు అసాంఘిక శక్తులుగా మొదట చిత్రీకరించింది ఆయనే. అదే సందర్భంలో వాలంటీర్లు అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తారని మాట్లాడింది ఆయనే. ఆ తర్వాత మళ్ళీ వాలంటీర్లు నా సోదరులు లాంటి వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తాము చంద్రబాబు గారు కూడా ప్రకటించారు కదా, నేను గ్యారంటీ అన్నది ఆయన. ఇప్పుడు వాలంటీర్లకి ఏది చట్టబద్ధంగా లేదు అంట. ఎవరన్నా నమ్ముతానికి ఏమన్నా ఉంటుందా? వాలంటీర్కి చిట్ట చివరి రోజు దాకా జీతం ఇచ్చారు కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఏముంటుంది? జీవోనే ఉంటుంది. ఇది కూడా జీవో ఇచ్చారు కదా. ఆ జీవోని సవాల్ కూడా చేసింది కదా ఇదివరకు జనసేన హైకోర్టులో. జీవోని హైకోర్టులో జనసేన కదా సవాల్ చేసింది. ఆ తర్వాత తీర్పు కంటిన్యూ అయింది కదా, కంటిన్యూ చేసుకోమని చెప్పింది కదా. ఎలక్షన్స్ అప్పుడు కూడా జీవోనే కదా సవాల్ చేసింది, వీళ్ళు వాలంటీర్ల సిస్టమ్నే కదా సవాల్ చేసింది. మరి సిస్టమ్ లేనప్పుడు ఎట్లా చెప్పారు? సిస్టమ్ లేనప్పుడు 10,000 రూపాయలు ఇస్తామని ఎట్లా చెప్పారు? సిస్టమ్ లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి ఏడాది ఎక్స్టెన్షన్ అన్నటువంటి జరుగుతుంది. ఇప్పుడు మొన్న టీచర్లు అది చేయలేదా? 11 నెలల తర్వాత ఒక నెల ఆపి మళ్ళీ చేయడం, వీళ్ళకి 11 నెలల తర్వాత కంటిన్యూ చేసుకొస్తారు, మళ్ళీ 11 నెలలు, మళ్ళీ 11 నెలలు. ఇది ఒక రొటీన్ ప్రాసెస్. ఇది సహజ సిద్ధమైంది. అవుట్ సోర్సింగ్ వాలంటీర్ అనేటటువంటి వాళ్ళు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నటువంటి వాళ్ళది అయ్యో ఆ లిస్టులో జగన్ పెట్టలేదు అందుకని మేము చేయలేదు, అతను మోసం చేశాడని చెప్తే నమ్మదగ్గటువంటి మాటేనా? తన క్రెడిబిలిటీ దెబ్బ తీసుకుంటున్నారు, ఆలోచించుకోవాల్సింది.